90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. మేడం, మనీ రిలేటెడ్గా ఎలాంటి బ్లాగ్స్ ఉన్నా, అంటే డబ్బు ఒకరికి ఇచ్చి మళ్ళీ తిరిగి మన దగ్గరికి రాకపోయినా, లేదు మనకు కావాల్సిన డబ్బు ఎవరైనా అడుగుదాము అన్నా కూడా అక్కడ నుంచి వచ్చే డబ్బులు కూడా మనకి రాకపోయినా, మనీ రిలేటెడ్గా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా వాటిని క్లియర్ చేసుకునే ప్రాసెస్లో, అంటే మీరు చెప్తూ ఉంటారు చక్రాస్ యాక్టివేట్ చేసుకుంటే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూ అయినా కావచ్చు, మనీ రిలేటెడ్గా కావచ్చు, మనకి ఇలాంటి ప్రాబ్లం ఉండదు అని. అలా ఎవరైనా కూడా మనీ రిలేటెడ్గా సఫర్ అవుతున్నారు, దాని నుంచి విముక్తి పొందాలి, ఒక చక్ర నుంచి బ్యాలెన్స్ చేసి దాన్ని క్లియర్ చేసుకోవాలి అనుకునేప్పుడు ఏ చక్ర అయితే దీనికి సెట్ అవుతుందంటారు? అంటే త్రూ మెడిటేషన్ మనం వెళ్ళడం, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. అంటే ఏ విధంగా అయితే మనం చేస్తే ఫినాన్షియల్గా మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. జనరల్గా మనం మాట్లాడుకుంటే ఏంటంటే, ఆర్థికంగా మనం ఎప్పుడైతే కొంచెం డౌన్ అవుతూ ఉంటామో, ఈ ఇష్యూస్ అన్ని వలన మనలో కొంత భయం అనేది వస్తుంది. ఎలా క్లియర్ చేయాలి, నేను వీటన్నిటిని నేను ఎలా ఓవర్కమ్ అవ్వగలను, అసలు మైండ్ అసలు ఒక స్టెబిలిటీ అనేది ఉండదు. సో ఆ స్టెబిలిటీ అనేది మొత్తం కంప్లీట్గా లాస్ అయిపోతూ ఉంటాం. బట్ ఎప్పుడైతే మళ్ళీ తిరిగి మనం ఆ స్టెబిలిటీని పొందగలుగుతామో అప్పుడు మనము ఆ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవ్వగలం. అంటే మనం మెడిటేషన్లో మూలాధార చక్రము అని అంటాం. మూలాధార చక్రం అంటే ఇట్ కంప్లీట్లీ రిలేట్స్ టు మేక్ యూ స్టేబుల్. మనం స్థిరంగా ఒక ఆలోచన చెయ్యడానికి, మనలోని స్థిరత్వాన్ని పెంచడానికి, అంటే నిర్మలమైనటువంటి, నిర్భయమైనటువంటి, అంటే ఒక భయం అనేది ఫస్ట్ మనిషికి. అప్పు ఉందనుకోండి, అమ్మో అప్పులోడు వచ్చి అడుగుతాడేమో నన్ను, నేను వాడికి ఏం సమాధానం చెప్పాలి, ఓకే కంటిన్యూగా ఏం చెప్తామంటే రేపు ఇచ్చేస్తాం, ఎల్లుండి ఇచ్చేస్తాము అని చెప్తుంటాం. ఒకవేళ రేపు అది రాకపోతే నా పరిస్థితి ఏంటి, ఇలా మనిషిలో ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు. మనిషి అంటే తను దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలో అని దానికన్నా కూడా ఈ సమస్య గురించి ఎక్కువ ఆలోచించడం అనేది అవుతుంది. సరే నేను ఈ పని చేస్తే డబ్బు వస్తుంది, డబ్బు వస్తే నేను రిటర్న్ చేయొచ్చు అనే గోల్ని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాడు. సో ఆ చేయలేకపోవడం వల్ల ఏంటంటే మానసికంగా చాలా కృంగిపోతాడు మనిషి. సో ఆ మెంటల్ స్టెబిలిటీ తెచ్చుకోవడానికి కానీ, మనము ఫినాన్షియల్గా ఎదగడానికి కానీ, మన మెయిన్ ఏంటంటే మూలాధార చక్రం. ఇది మన యొక్క టిప్ ఆఫ్ ద టైల్, అంటే వెన్నుపూస యొక్క కొన భాగం దగ్గర ఉంటుంది అనమాట. సో ఇది రెడ్ కలర్ లైట్ ఎనర్జీని కలిగి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కంప్లీట్గా మన ఫోకస్ అంతా కూడా మూలాధారం మీద పెట్టాలి. మూలాధారానికి రిలేట్ అయినటువంటిది ఏంటంటే పంచభూతాల్లో ఒకటైనటువంటి భూమాత యొక్క శక్తి. మనం కూర్చున్నప్పుడు మన ఎనర్జీ, భూమిలో నుంచి మనం ఎనర్జీ తీసుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఒకవేళ మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ ఏమన్నా ఉంటే కూడా మనం రిలీజ్ చేసుకోవడానికి కానీ, పాజిటివ్ ఎనర్జీని పొందడానికి కానీ, స్టెబిలిటీ రావడానికి మన ఇంట్లోని ఎర్తన్ వైర్ చూస్తూ ఉంటాం. ఎక్సెస్ ఆఫ్ కరెంట్ని తీసుకుని స్టేబుల్ చేస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే మనం కూడా మనలో ఉన్నటువంటి ఎక్సెస్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీస్ని ఓవర్కమ్ చేస్తూ స్టెబిలిటీని పొందడానికి మూలాధార చక్రం బాగా ఉపయోగపడుతుంది. సో దీనికి అధిపతి ఎవరంటే వినాయకుడు. సో మనం ఏ పని చేసినా కూడా ఫస్ట్ ఆయన తలుచుకునే చేస్తూ ఉంటాం, ఎటువంటి విఘ్నాలు లేకుండా పని జరగాలి అని చెప్పేసి. సో ఈ మూలాధార చక్రానికి మన యొక్క కాళ్ళు భూమి మీద మనం నడిచేటప్పుడు, మన కాళ్ళు భూమిపైన ఆంచినప్పుడు చాలా స్టేబుల్గా ఉండాలన్నమాట. కొంతమంది ఇలా ఎత్తి నడుస్తూ ఉంటారు, ఇన్స్టెబిలిటీ అనమాట. ఏంటి అనేది ఆలోచించలేనటువంటి పొజిషన్. సో ఎప్పుడైతే మనం స్థిరంగా ఒక చోట నుంచోగలిగామో, ఒక మాట మీద నుంచోగలిగామో, ఒక ఆలోచన మీద నుంచోగలుగుతామో అప్పుడు మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. ఎక్కువగా రెడ్ కలర్ ఫుడ్స్ అంటే వాటర్ మిలన్స్, క్యారెట్స్, టమాటోస్, బీట్రూట్స్ ఇలాంటివి తినడం. మనం చాలా మందిలో చూస్తూ ఉంటాము, ఎక్కడ స్థిమితంగా ఉండరు, వీళ్ళు ఎక్కడ నిర్మలంగా కూర్చోరు అని అంటూ ఉంటాము. వాళ్ళలో ఏంటంటే ఆలోచనలు పరిపరి విధాలైనటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయండి అని అంటే భయం వలన వస్తాయన్నమాట. సో ఆ భయాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. దేనికి భయపడాలి? మనం కష్టపడకపోతే భయపడాలి, ఎవరి దగ్గర దొంగలిస్తే భయపడాలి, ఎవరినైనా మోసం చేస్తే భయపడాలి. కానీ నిజాయితీగా వెళ్ళినప్పుడు భయం అనేటటువంటి అసలు ఆలోచన కానీ ఆ పదాన్ని కానీ మనం యూజ్ చేయక్కర్లేదు. నిజాయితీగా నేను ఈ పనిని నిజాయితీగా చేయాలనుకున్నాను, సో నిజాయితీ అయినటువంటి మార్గంలో నేను ప్రయాణిస్తున్నాను, నేను స్టెబిలిటీ అంటే నిర్మలమైనటువంటి భావాలను కలిగి ఉన్నాను అని మనిషి తనను తాను పూర్తిగా నమ్మినప్పుడు తనలో స్టెబిలిటీ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. అంతేకాకుండా మనం ముద్ర వేసుకొని కూర్చోవడం కూడా ఇది భూమాత యొక్క శక్తిని కలిగి ఉంటుంది, ఎర్త్ యొక్క ఎనర్జీని. సో ఈ విధంగా మనం వేసుకొని కూర్చోవడం వలన
అంటే ఎప్పుడూ కూడా కాసేపన్నా ఒక 10 నిమిషాలు కూర్చోండి, 5 నిమిషాలు కూర్చోండి, నిర్మలంగా ప్రశాంతంగా గజిబిజి గందరగోళం లేకుండా మైండ్లోని ఒక దాని మీద ఫోకస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనలో ఉన్నటువంటి థాట్స్ అన్నిటినీ కూడా ప్యాక్ చేసేసారు. ప్యాక్ చేసిన తర్వాత మనకి ఏదైతే కావాలో దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి. సో అలా ఎప్పుడైతే మనం ఫోకస్ అంటే ఏం జరుగుతుందంటే మీరు అన్నట్టుగానే ఫైనాన్షియల్ విషయంలో వచ్చేటప్పటికి ఇది ఎలా కట్టాలి, అది ఎలా కట్టాలి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, వాళ్ళు వచ్చి అడిగితే వీళ్ళు వచ్చి అడిగితే ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు అనమాట. ఈ ఆలోచనల వల్ల ఏం జరుగుతుంది, అక్కడ ఇన్స్టెబిలిటీ అనేది డెవలప్ అవుతుంది. అలా కాదు, ఎన్నున్నా ఏది మెయిను, దేని చేస్తే నేను దీని నుంచి బయటపడతాను, ఏం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన తెచ్చుకోగలగాలి. అందుకోసం మన మెడిటేషన్లో మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసేటప్పుడు నేను భూమాత యొక్క శక్తిని పొందుతున్నాను అని చెప్పి బాగా కాన్సన్ట్రేట్ చేస్తూ లం అనే శబ్దాన్ని ఎక్కువసార్లు చాంట్ చేయడం వలన ఇలా. అలాగే చూడండి, మనం కొంచెం సేపు వాకింగ్ చేసేటప్పుడు మట్టి మీద, ఇప్పుడు అందరూ చెప్పులు వేసుకొని తిరగడం అలవాటు అయిపోయింది, ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. సో భూమి అనేది టచ్ అవ్వకుండా అయిపోయింది అనమాట. అలా కాకుండా మట్టిలో కాసేపు మనం నడవగలిగితే, ఆ భూమాత యొక్క శక్తిని పొందితే, గడ్డి ఉంటుంది కదా గార్డెన్స్లో కానీ మనం పార్క్స్కి వెళ్ళినప్పుడు కానీ ఆ గడ్డి మీద కూర్చొని కాసేపు మెడిటేషన్ చేయగలిగితే చాలా బాగా ఎనర్జీ వస్తుంది. దాంతోపాటు ఏంటంటే స్టెబిలిటీ వస్తుంది. స్టెబిలిటీ వచ్చింది అని అంటే మనిషి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందుకు రాగలుగుతాడు. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయం తీసుకుంటే నేను ముందుకు వెళ్ళగలను, నా జీవితాన్ని నేను ఎలా డిజైన్ చేసుకోగలను అనే ఆలోచన తనకి రావాలి. నేను ఏం చేస్తున్నాను, నా యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, నా స్ట్రెంగ్స్ని ఎలా పెంచుకోవాలి, అన్నిటికీ మూలం ఏంటంటే మూలాధార చక్రం అనమాట. ఇట్స్ జస్ట్ లైక్ ఏ బార్క్ ఆఫ్ ఎ ట్రీ. చెట్టు మొదలు ఎంత ముఖ్యమో ఆ మొదలు ఎలాగనో మన మూలాధారం అలా అనమాట. సో ఆ వేర్లు ఎంతవరకు లోపలికి వెళ్తున్నాయో అలాగా మనం కూడా అంత లోపలికి మన గురించి మనం తెలుసుకుంటూ ఉంటేనే స్ట్రాంగ్ అవుతాము. దాంతోపాటు మూలాధార చక్రము యాక్టివేట్ అవుతుంది అనమాట. సో మూలాధార చక్రం యాక్టివేట్ చేసుకున్నప్పుడు రెడ్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవడం, రెడ్ కలర్ ఫుడ్స్ తినడము, నెక్స్ట్ ఏంటంటే లమ్ అనే శబ్దాన్ని కంటిన్యూగా చాంట్ చేయడము, ఇలాంటివి చేయడం వలన మనం దీనిని పొందొచ్చు అనమాట. ఇంకా చాలామంది రియల్ ఎస్టేట్లో చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే భూమాత యొక్క శక్తిని ఫస్ట్ పొందాలి. ఆమెని నమ్మాము అని అంటే కంప్లీట్గా లమ్ అనే శబ్దాన్ని చేస్తూ కాసేపు ఆ భూమి పైన అట్లా నడవడం చేయటము, ఆ ఎనర్జీని ఆస్వాదించగలగాలి. ఎనర్జీని దాని మీద మనం కాలు పెడుతున్నామంటే ఎంత ఎనర్జీని మనము పొందగలుగుతున్నాము అనేటటువంటి భావన మనలో ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. ఫినాన్షియల్ ఇష్యూస్ని ఓవర్కమ్, అంటే దీనికి ఫినాన్షియల్కి ఏంటంటే ఇన్స్టెబిలిటీ లీడ్స్ టు ఫినాన్షియల్ ఇష్యూస్. ఓకే, ఏది అనేది తెలియనప్పుడు ఏదో చేసేస్తూ ఉంటాము, అలాగా తెలియకుండానే ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే మనం చేసిన దాంట్లో మిస్టేక్స్ ఎక్కువ ఉండిపోతాయి. అదే స్టెబిలిటీ ఉంది అనుకోండి, దానికి మనకి ఒక అడ్డుకట్ట వేసుకోవడానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. ఒక నిర్ణయమైన ఒక కరెక్ట్ ప్రణాళిక ద్వారా మనం ప్రయాణించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మెడిటేషన్ ద్వారా ఫస్ట్ మనల్ని మనం తెలుసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఒక్కొక్క చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. చాలామంది ఏమడుగుతారంటే మూలాధార చక్రంలో మాకు తెలియలేదు, అసలు ఎలాగా ఓపెన్ అవుతుంది అని అంటుంటారు. నేను చెప్పేది ఏంటంటే అది ఓపెన్ అవుతుందా లేదంటే యూ కెన్ టెస్ట్ యువర్ సెల్ఫ్. బిఫోర్ మీరు ఎలా ఉన్నారు, ఆఫ్టర్ మెడిటేషన్ చేశాక మీరు ఎలా ఉన్నారు, మీ థాట్స్ ఎలా మారుతున్నాయి, మీ మాట తీరు ఎలా మారుతుంది, మీ యొక్క నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతున్నారు, మీరు ఐడియాస్ ఎలా ఉంటున్నాయి, జస్ట్ చెక్ ఇట్ అవుట్. అంతేగాని కొంతమంది నాకు పెయిన్ రాలేదు, నాకు కలర్ కనిపించలేదు. పెయిన్ రావడం, కలర్ కనిపించకపోవడం కన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే నీ బిహేవియర్లో చేంజెస్, నీ నేచరు మారాలి, నువ్వు మారాలి. నువ్వు మారుతూ ఉన్నప్పుడే ఆటోమేటిక్గా అన్నీ కూడా డెవలప్ అవడం అనేది జరుగుతుంది. అంటే ఎలా మేడం, అంటే చక్రస్ యాక్టివేట్ చేసుకునే ప్రాసెస్లో కొంచెం గైడెన్స్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ఎప్పటి నుంచి క్లాసెస్ ఉండే అవకాశం ఉందంటారు, దానికి ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటారు? జనరల్గా క్లాసెస్ వచ్చేసి April 19th నుంచి ఉన్నాయి సిరి గారు. అయితే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే నేను ప్రతి ఒక్క క్లయింట్కి కూడా ఐ వాంట్ టు టేక్ ఎ పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట. అంటే వాళ్ళు ఏంటి, వాళ్ళకి అసలు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎందుకు వచ్చినాయి, ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి ఏంటంటే ఒక దగ్గర తెచ్చి ఇంకొక కడుతూ ఉంటారు. ఇక్కడ ఇది గ్యాప్ అయిపోతుంది, ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఇంకొక దగ్గర నుంచి తేవడం. అదే నువ్వు సోర్సెస్ని క్రియేట్ చేసుకో. సోర్స్ క్రియేట్ అవ్వడానికి నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి,
తెలియాలి, ప్రతి క్లయింట్ది కూడా తెలియాలి. అంటే కానీ సింపుల్గా మెడిటేషన్ జాయిన్ అయ్యో మెడిటేషన్ చేసినంత మాత్రాన నీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అంటే అసలు నువ్వు మారాలి కదా. నేను కూర్చున్నాను విశ్వశక్తి తీసుకుంటా అంటే విశ్వశక్తి తీసుకోవాలంటే నువ్వు దానికి రెడీగా ఉండాలి, దానిని పొందాలి అని అంటే నువ్వు రెడీగా ఉండాలి. నీలో మార్పు అనేది రావాలి. మార్పు అనేది రావాలని అంటే నువ్వేంటనేది నువ్వు బయటపడాలి. సో అలా నేనైతే ప్రతి ఒక్క క్లయింట్ని కూడా పర్సనల్గా నేను కాల్ చేసి అడుగుతాను, ఏంటి అసలు ఎందుకు వచ్చింది, దాని గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారు. చాలామంది ఏంటంటే భయం ఉందంటారు, చాలామంది ఏంటంటే నాకు కరెక్ట్ ఐడియా లేదు, అసలు ఏదో చేసేస్తున్నాము అని అంటారు. సో ఇలా ప్రతి ఒక్కరి ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ఇంటెన్షన్. సో చక్ర యాక్టివేట్ అయిపోతే నేను స్టేబుల్ అయిపోతాను, చక్ర యాక్టివేట్ అవ్వాలి అని అంటే నువ్వు మార్చుకోగలగాలి, నీలో చాలా చేంజెస్ రావాలి, ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో ఆ టైం గ్యాప్లో మనకి పేషెన్స్ అనేది ఉండాలన్నమాట. ఇవాళ నేను కూర్చున్నాను కదా నాకు వర్క్ అయిపోతుందంటే ఇప్పుడు ఒక మంత్రం చెప్తాము, ఆ మంత్రం చెప్పినప్పుడు నేను చేశాను కదా నాకు రాలేదు అంటే మంత్రాన్ని చెయ్యి, మెడిటేషన్ చెయ్యి, యాక్టివేషన్ చెయ్యి, నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం ఎవరి మీద ఉండాలి, నీ మీద నీకు ఉండాలి. ఆ నీ మీద నీకు నమ్మకం పెంచుకోనికి కూడా టైం పడుతుంది. మన మీద మనకి ఆ నమ్మకం లేదనుకోండి, మనం ఏ పని చేసినా కూడా అది మనకు వర్కౌట్ కాదు, ఎక్కడో మూల ఒక అపనమ్మకం ఉంటుంది. సో మెడిటేషన్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఏంటంటే నేను మారాలి అని నిర్ణయించుకుని నాలో మార్పులు నేను చూసుకోగలగాలి, నేను ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, ఎవరి కోసమో కాదు, నా లైఫ్ నేను లీడ్ చేయడానికి, నా లైఫ్ హ్యాపీగా ఉండడానికి, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి నేను ఈ పని చేయాలి. సో నేను ఇది చేస్తే బాగుంటాను అనే నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళకి ఆల్వేస్ వెల్కమ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్కోర్ అవుట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.